అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు అవినీతికి పాల్పడిన అదానిని వెంటనే అరెస్టు చేయాలని కర్నూలులో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అదాని అవినీతి వల్ల భారతదేశం గౌరవం దెబ్బతింటున్నందున ఆయనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ కోరారు. లంచాలు ఇచ్చి ఎన్నో ప్రాజెక్టులు తీసుకున్నారని అమెరికా కోర్టులో అదానిపై 2 కేసులు నమోదు అయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడారు. రద్దు చేయాలి, ఆదానితో ఒప్పందాలను రద్దు చేయాలి, ఆదానితో వృద్ధితో ఒప్పందాలను రద్దు చేయాలి, ఆదానితో వృద్ధితో ఒప్పందాలను అరెస్ట్ చేయాలి, ఆదాయాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, ఆదాయాన్ని వెంటనే. సిపిఎం సిపిఎం జిందాబాద్ 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 జిందాబాద్. అరెస్ట్ చేయాలి, ఆదాయాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, ఆదాయాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, ఆదాయాన్ని వెంటనే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అదాని వల్ల భారతదేశ పరువు మంట గెలిచిందన్నటి విషయాన్ని భారతదేశ ప్రజలు గమనించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2014 తర్వాత ఈ దేశంలో అదాని హవా నడుస్తూ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం చేసేటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో అదాని ఉన్నాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలోనే హిడెన్బర్గ్ సంస్థ అదాని యొక్క అవినీతి భాగవతాన్ని బయటపెడితే అంతర్జాతీయ స్థాయిలో అవినీతి కుంభకోణాలకు కారకుడైన లంచాలకు పాల్పడి అనేక రకాల ప్రాజెక్టులు తన స్వాధీనం చేసుకున్నటువంటి ఒక అవినీతి పరుడైన అదానిని అరెస్టు చేస్తారా లేదా అని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే పేరుగాంచిన గొప్ప ప్రజాస్వామ్య దేశం అమెరికా కోర్టులోనే అదాని పైన 2 కేసులు బనాయించి ఈయన వేల కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి సోలార్ ప్లాంట్లను స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి గగ్గోలు పెట్టి ఈరోజు పత్రికలని చెప్తా ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ దేశ ప్రధాని కానీ అదాని గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు. మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం, అయ్యా ఏదైతే ఈ రాష్ట్రంలో అదానితో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేస్తారా లేదా? మీరు ఆరోగ్యంగా ప్రకటించకపోతే మీరు కూడా అదాని యొక్క అవినీతిలో భాగమయ్యారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. అందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి మేము కోరుతా ఉన్నాం, తక్షణమే ఈ రాష్ట్రంలో అదాని చేసుకున్నట్టు అన్ని రకాల ప్రాజెక్టుల యొక్క ఒప్పందాలు తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని భారతదేశ పరువును నిలబెట్టడం కోసం అదానిని తక్షణంగా అరెస్ట్ చేసి అదానిపై సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.